భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మాస ఫలితాలు. ధనుర్రాశి జూన్ 2025. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ మాస ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. సప్తమ స్థానంలో గురు సంచారం. మాస ప్రారంభంలో రవి బుధులు షష్టమ స్థానంలో. మాసంలో 3వ వారం 4వ వారం అంటే ఈ మాసం ప్రారంభం మొదటి వారంలోనే అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానానికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ప్రత్యేకంగా ఈ మాసమంతా కూడా 5వ స్థానంలో శుక్ర సంచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. శని సాధారణమైన ఫలితాలు ఇస్తున్నాడు. ప్రత్యేకంగా ఈ మాసంలో మారినటువంటి రాహు కేతువులు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనుర్రాశి వారికి ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, మెరుగుపడతాయి. ప్రత్యేకంగా గౌరవ అభిమానాలు పెరుగుతాయి. సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. కొంతమందికి అధికారాన్ని చెలాయించే అవకాశాలు కూడా వస్తాయి. కొంత ఏదో తెలియని భయము, ఆందోళన మాత్రం కొంత ఉంటుంది. పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి కొంత ఉద్రిక్త వాతావరణాన్ని అధిగమించవలసినటువంటి అవసరాలు కూడా అప్పుడప్పుడు కలుగుతాయి. ఒక్కొక్కసారి అనూహ్యంగా మీ పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఏర్పడడం జరుగుతుంది. ఎవరైతే మనకు సహకరించారో వారి సహకారాలే పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆకస్మికంగా చిన్నపాటి కలహాలు కుటుంబ సభ్యులతో కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మీకు మంచి సహాయ సహకారాలు భృత్యుల వల్ల, అంటే మీ కింద సేవ చేసేటువంటి వారి యొక్క సహకారాలు కూడా బాగానే ఉంటాయి. ఈ మాసంలో 3, 4వ వారంలో కొంతవరకు వైరుధ్యం కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో కించిత్ లేదా కొద్ది వైరుధ్యం కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా భవిష్యత్తుకు సంబంధించినవి, దీర్ఘకాలిక ప్రణాళికలు, జీవిత ఆశయాలకు సంబంధించిన విషయాలన్నిటిలో కూడా మీరు ఒక అడుగు ముందుకు వేస్తూ అత్యంత ఉత్సాహంతో ముందుకు పోయేటువంటి అవకాశాలన్నీ కూడా ఈ మాసంలో మీకు లభించబోతున్నాయి. మూల నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా మీరు కొంత ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు కానీ, ఆవేశంతో ఎవరితోనైనా కమ్యూనికేషన్స్ మాట్లాడడం కానీ దీంట్ విషయంలో కొంత జాగ్రత్త వహించి ఉంటుంది. ఒక్కొక్కసారి దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రయాణాల మూలకంగా కూడా అలసటలు ఉంటాయి. మరికొన్ని సందర్భాలలో మీరు అధికారులతో విరోధించడం కానీ, మీ అభిప్రాయాలు సూటిగా తెలియజేయడం కానీ వీటి మూలకంగా కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏదున్నా అధికారంతో ఉన్నటువంటి వాళ్ళతో కానీ, తర్వాత ప్రభుత్వాలతో కానీ ఇలాంటి పరిస్థితులలో మీరు అతిగా విమర్శలు చేయకుండా ఉండడానికి, కొంత సాహసమైన పనులు చేయకుండా ఉండడానికి మీరు కొద్దిగా తగ్గి ఉండడమే మంచిదేమో అని తెలియజేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు శారీరకంగా అలసటలు కూడా బాగానే ఉంటాయి. అయినప్పటికీ మీరు మీ వైఖరిని కొంతవరకు తగ్గించుకొని ఎదుటివారి యొక్క అంటే వారి అంభావం కావచ్చు, వారి అధికారాలు కావచ్చు ఉంటున్నప్పటికీ కూడా కొంత నర్మగర్భంగా గంభీరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. బంధువర్గాలు, మిత్రవర్గాలతో కూడా కొంతవరకు సహకరించడానికి లేదా వారి సహకారాలు పొందడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా ఉన్న ఒక్కొక్కసారి మీ యొక్క సాహసమైన కార్యక్రమాలలో కొంత ఇబ్బంది, కొన్ని పంతాలు పట్టింపుల మూలకంగా శారీరకంగా అనారోగ్యాలు కానీ, ఉపవాస దీక్షలు కానీ, కొంత మీరు భక్తిపరమైన, మతపరమైన లేదా కొంత వ్యవహారపరమైన దాంట్లో కొంత కఠిన నియమాలు కూడా పెట్టుకోవడం వల్ల కొంత ఇబ్బందులు పడవచ్చు. కొద్దిగా ఉదర సంబంధమైన వ్యాధులు కానీ లేదా ఏదైనా శారీరకంగా రుగ్మతలతో మీరు బాధపడుతుంటే వాటి గురించి కానీ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణాలలో వస్తువులు పొడగొట్టుకోవడం కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు స్వల్ప అధికారాలు, అనుకోని మార్పులు చేర్పులు అడపాదడపా జరిగే అవకాశాలు ఉంటాయి. కొంత ఆరోగ్య విషయంలో
జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఒక్కొక్కసారి మీరు మితిమీరిన సాహసాలు, మితిమీరినటువంటి అంటే ఎక్కువ ఓవర్ ఇన్వాల్వ్మెంట్, ఇతరుల విషయంలో ఓవర్ ఇన్వాల్వ్మెంట్ తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో మీకు అపరిచిత వ్యక్తులు కానీ, అపరిచితమైనటువంటి స్త్రీలతో కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అత్యాశగా ఏ పనిలో మీరు తలదూర్చకూడదు. తర్వాత కొంత జాగ్రత్త వహించినట్టయితే మీకు ఈ మాసం అంతా కూడా అనుకూలమైన ఫలితాలే పొందే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా పెద్దల యందు ఆదరణ, పెద్దలకు సేవలు చేయడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయాలి. మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ మాసంలో మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో కుజుని యొక్క పూజ కొంతవరకు, కుజస్తోత్రం కొంతవరకు చేయండి. అలాగే శని స్తోత్రం కూడా కొంతవరకు చేయండి. మిగతా అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. కుటుంబ సౌఖ్యాలు ఇవన్నిట్లో కూడా మీకు కొంత అనుకూలతలే ఉంటాయి. మరి 3-4 వారాలలో మీరు ఎక్కువగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఈ మాసానికి సంబంధించినంత వరకు ప్రత్యేక మాస ఫలితాలు ధనుర్రాశి వారికి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.